హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక ఫర్ ద ఫస్ట్ టైం వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆల్రెడీ 500 సబ్స్క్రైబర్స్ అయ్యారు అండ్ వన్ ఆఫ్ ద వీడియోకి ఆల్మోస్ట్ 56,000 మెంబర్స్ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ సందర్భంగా నేను ఛానల్లో గివ్ అవేస్ ఇస్తున్నానండి. దాని రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటంటే, మీరు వెళ్ళి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ వీడియోకి లైక్ చేయాలి, కామెంట్స్లో హ్యాష్ తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్ అంటే నా ఛానల్ పూర్తి పేరు ఎలా అయితే మీకు డిస్ప్లే అవుతుందో అలాగే హ్యాష్ ట్యాగ్ తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్ అని పెట్టి సబ్స్క్రైబ్ అని పెట్టండి. సో దాని తర్వాత నేను దీవాళీ వస్తుంది కదా, ఆ దీవాళీలోపు గివ్ అవేస్ అనౌన్స్ ఇస్తాను. మేబీ అయితే దీవాళీ రోజున 5 సబ్స్క్రైబర్స్కి ఏమేమైతే ఇస్తాను అది అనౌన్స్ చేస్తాను. ఆర్ఎల్స్ దీవాళీ తర్వాత అయినా నేను అవి వీడియో పెడతాను అనమాట. సో మీరైతే మీకు ఎవరెవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ కూడా చేయండి. విషయానికి వస్తే, బిగ్ బాస్ వీడియోస్ చేసి చాలా రోజులు అవుతుంది. నాకు అంత ఇంట్రెస్టింగ్ గా రావట్లేదు బిగ్ బాస్, అందుకే నేనేం వీడియో చేయట్లేదు. సో ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ అందరూ కన్ఫర్మ్ అయిపోయారు. ఈ సాటర్డే ఆల్మోస్ట్ 8 వైల్డ్ కార్డ్స్ అయితే మనకు హౌస్ లో ఎంటర్ అవుతారు. ముందు 10 అనుకున్నారు, బట్ తర్వాత 8కి అయితే అది కన్ఫర్మేషన్ అయిపోయింది. ఆ వైల్డ్ కార్డ్ ఎవరు, వచ్చిన తర్వాత హౌస్ లో మారబోయే సినారియోస్ ఏంటి, ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఇప్పుడున్న వాళ్ళకి ఎటువంటి యుద్ధాలు జరగవచ్చు అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాము. ఆల్రెడీ ఇప్పుడు హౌస్ లో ఉన్న వాళ్ళు ఈ వీక్ 2 మెంబర్స్ అయితే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. మాక్సిమం ఆదిత్య ఓం యాజ్ వెల్ యాజ్ నైనిక, డెఫినెట్లీ 99.99% వాళ్ళిద్దరు ఏం ఆడట్లేదు అండ్ తక్కువ ఓట్సే నమోదవుతున్నాయి. ఏదో లక్కీగా లాస్ట్ టైం నైనిక సేవ్ అయింది కానీ ఈసారి అయితే సేవ్ అయ్యే ఛాన్సెస్ ఏం లేవండి. సో డెఫినెట్లీ షీ విల్ బి ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద బిగ్ బాస్ సీజన్ 8. సో ఇప్పుడు ఎవరెవరు వస్తున్నారు, ఏ సీజన్ నుంచి వస్తున్నారు మాట్లాడుకుందాము. సీజన్ 1 నుంచి హరిప్రియ. అసలు నిజంగా మీకు గుర్తుందో లేదు, సీజన్ 1లో ఆవిడ హరికథ చెప్పారు. ఇంకా లాస్ట్ వీక్ లో హరికథ చెప్పారు. అప్పటి వరకు ఆమె అంటే కొంచెం మంచి ఒపీనియన్ ఉంది. అప్పుడు ఇంకా యంగ్ గా ఉన్నారు, అసలు పిల్లలు లేరు, అప్పుడు జస్ట్ మ్యారీడ్ అనుకుంటా. బట్ ఆమె హరికథ చెప్పిన తర్వాత డెఫినెట్లీ ఆవిడ మీద చాలా ఒపీనియన్స్, ఆవిడ గ్రాఫ్ ఇలా పెరిగిపోయింది. అండ్ శివబాలాజీ లేకపోతే డెఫినెట్లీ షీ విల్ బి ద విన్నర్ అనుకున్నట్టు కూడా అనుకున్నారు. అప్పుడు షీ విల్ బి ద విన్నర్, చాలా ఎంటర్టైన్మెంట్ చేశారు, అవన్నీ మన చెప్పుకున్నారు అనమాట. సో హరిప్రియ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్. అండ్ ఇప్పుడు మూవీస్ లో కూడా ఇప్పుడు మొన్న దేవరా కూడా కనిపించారు. ఈ మధ్యలో ఎక్కడ రావట్లేదు అనుకున్నాం కానీ ఇప్పుడు దేవరాలో కనిపించి మళ్ళీ బ్యాక్ టు ఫామ్ వస్తున్నారు అనుకుంటా. సో హరితేజ డెఫినెట్లీ మంచి కంటెస్టెంట్, స్ట్రాంగ్ కంటెస్టెంట్. అమ్మాయిలు ఆల్రెడీ మనకు బిగ్ బాస్ సీజన్ 8 తెలుగులో అమ్మాయిలందరూ చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్, అబ్బాయిల కన్నా అమ్మాయిలు చాలా స్ట్రాంగ్ మీరు అబ్జర్వ్ చేస్తే. తర్వాత బిగ్ బాస్ సీజన్ ఇప్పుడు అమ్మాయిలు 4 మెంబర్స్ అమ్మాయిలు, 4 మెంబర్స్ అబ్బాయిలు వస్తారు. అమ్మాయిలు 1 ఈజ్ హరితేజ, సెకండ్ బిగ్ బాస్ 4 నుంచి గంగవ్వ లాస్ట్ సీజన్ 4 లోనే ఆవిడకి ఆ క్లైమేట్, ఆ ఎన్విరాన్మెంట్ ఇలా క్లోజ్డ్ గా ఉండడము, ఆవిడ పొలం పనులు చేసుకోవడం, ఊళ్ళలో తిరుగుతూ ఉంటారు కదా పెద్దవాళ్ళు, బట్ అలా కాకుండా హౌస్ లో ఎలా ఉండడం ఆవిడకి నచ్చలేకుండా ఉండడం వల్లే ఆవిడని తీసేశారు. ఆవిడ వెళ్తానని చెప్పారు యాక్చువల్లీ. అండ్ ఈవెన్ ఆ ఏసీ తట్టుకోలేకపోవడం అవన్నీ ఆవిడ వెళ్ళిపోయారు. మరి సేమ్ సీజన్ సేమ్ అదే కదా, క్లోజ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. మరి ఆవిడ ఈసారి ఎందుకు తీసుకున్నారు? అండ్ అప్పుడే ఏజ్ అంటే ఇప్పుడు 4 years తర్వాత అంటే ఆవిడ ఇంకా ఏజ్ అయి ఉండాలి, ఈవెన్ ఏజ్ వైజ్ ప్లస్ ఇప్పుడు పాపులేషన్ ఆవిడంటే ఇంకా ఫ్యాన్స్ ఫాలోయింగ్ చాలా పెరిగారు అనమాట. బట్ ఆవిడ ఏం ఆడగలుగుతారు అనేది నాకు తెలియదు, జస్ట్ చెప్తారు అంతే తప్ప ఆవిడకి ఇప్పుడు గట్టిగా ఫిజికల్ టాస్క్ ఉంటాయి. ఆవిడ పార్టిసిపేట్ చేయాలంటే ఎలా చేస్తారు, ఆడేజ్ మన తగులుతారేమోనని చేసే వాళ్ళు కూడా చేయరు కదా. సో నాకు అదొక్క కన్సర్న్ ఉంది గంగవ్వ గారితో. కానీ ఆ ఏజ్ లో కూడా ఆవిడ ఒక యూట్యూబ్ ఛానల్ ని సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు. ఆవిడకి వెనకాల ముందు ఎవరు లేకపోయినా కానీ ఆవిడ ఒక ఇల్లు కట్టుకొని ఇప్పుడు పొలాలు కొనుక్కొని వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ అయ్యారు వాళ్ళ ఫ్యామిలీలో. సో నిజంగా ఏజ్ ఇస్ డజంట్ మ్యాటర్ టు అచీవ్ ఎనీథింగ్ అన్నట్టు ఆవిడ ఒక ప్రూఫ్ ఇప్పుడు. సో గంగవ్వ గారు మీరు నిజంగా సూపర్ అండి. అసలు నేను మా అమ్మ నాన్న కూడా అదే చెప్తా, మీరు ఇప్పుడే ఎలా అంటున్నారు, అసలు ఏజ్ వాళ్ళు చూడండి ఎంత రాక్ చేస్తున్నారు అని. సో ఆవిడ మాత్రం అలాంటి వాళ్ళకి చాలా ఆదర్శం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గంగవ్వ గారు, మమ్మల్ని కూడా ఇన్స్పైర్ చేసినందుకు. బిగ్ బాస్ 7 నుంచి నైని పావని ఇక్కడ 2 ట్విస్టులు ఉన్నాయండి. ఏంటంటే బిగ్ బాస్ 7 లో కూడా ఆవిడ వైల్డ్ కార్డ్ లో వచ్చారు, బట్ జస్ట్ 1 week లో ఇలా వెళ్ళిపోయారు. కానీ ఆవిడ వెళ్ళిపోయినప్పుడు అందరూ ఏడ్చారు. తను
చాలా పాజిటివ్ తో బయటకు వెళ్ళింది. ఈవెన్ అసలు నైని పావని కూడా ఆమె ఫాదర్ పోయారు, శివాజీ గారిని ఫాదర్ అన్నట్టు అక్కడ ఆమె ప్రొటెక్ట్ చేసింది అనమాట, నా ఫాదర్ లా ఉంటారు అన్నట్టు. నిజంగా ఆవిడ వెళ్ళిపోవడము ఈసారి బిగ్ బాస్ 8 లో ఆవిడకి చోటు ఇవ్వడం నిజంగా చాలా 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 మంచిది. వన్ ఆఫ్ ద బెస్ట్ డిసిషన్ బిగ్ బాస్ టీం తీసుకున్నది. అండ్ ఆవిడ చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్. ఉన్న 1 వీక్ లో అసలు ఆవిడ షాక్ లో ఉన్నారు. నేను ఎందుకు వెళ్ళానా, నా తప్పేంటి, నేను ఎక్కడ ఆడలేదు అనేది ఆవిడ చాలా షాక్ లో ఉన్నారు. నిజంగా మంచి డిసిషన్ తీసుకున్నారు, మంచి కంటెస్టెంట్ ని పెట్టారు అనమాట. అప్పుడే చాలా ఫీల్ అయ్యాము, ఏంటి ఈ అమ్మాయి వెళ్ళడం ఏంటి అని. సో అండ్ ఈవెన్ డాన్సులు బాగా వేస్తుంది, గట్టిగా ఆడుతుంది. అండ్ లాస్ట్ టైము ఎవరిని పల్లవి ప్రశాంత్ తో యాజ్ వెల్ యాజ్ చాలా మందితో వాళ్ళ ఆడే ఆట గురించి ఎంత బాగా చెప్పిందో, మీరు బయట ఇలా ఉన్నారు, బయట ఇలా ప్రొటెక్ట్ అవుతున్నారు, మీరు ఇలా ఆడండి, ఎలా ఆడండి అని. సో అవన్నీ అంత మెచ్యూర్డ్ గా ఆలోచించింది అమ్మాయి, చిన్నదైనా కానీ అంత మెచ్యూర్డ్ గా ఆలోచించింది కాబట్టి. సో నైని డెఫినెట్లీ షీ డిజర్వ్స్ టు బి ద హౌస్. తర్వాత రోహిణి, బిగ్ బాస్ 3 లోంచి రోహిణి. రోహిణి అప్పుడు బిగ్ బాస్ 3 లో అయితే ఆమె అంత ఫేమస్ కాదు, బట్ ఇప్పుడు మూవీస్ లైక్ వెబ్ సిరీస్ సేవ్ ది టైగర్స్ 1 and 2 సీజన్ లో ఆవిడ క్యారెక్టర్ ఎంత మంచిగా ఉంటుంది. అండ్ రీసెంట్లీ కూడా ఏదో మత్తువదార కూడా ఆవిడ మీద ఒక మంచి సీన్స్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఇంకా ఆమె ఫేమస్. ఒకప్పుడు బిగ్ బాస్ ని వాడుకొని వీళ్ళు ఫేమస్ అవుదాం అనుకున్నారు, కానీ ఇప్పుడు ఎలా ఉందంటే వీళ్ళని వాడుకొని బిగ్ బాస్ ఫేమస్ అవ్వాలి. ఎందుకంటే ఈ సీజన్ బిగ్ బాస్ సీజన్ 8 లో అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అన్నారు, కానీ ఉన్న వాళ్ళలో ఏం అన్లిమిటెడ్ లేదు. రావడము, ఏదో ఆ టాస్క్లు ఆడుకోవడం, గొడవ పడటము, నామినేషన్ లో కొట్టుకోవడం తప్ప ఇంకా ఏమి నాకు బిగ్ బాస్ ఏం కనిపించట్లేదు. సో ఇప్పుడు వచ్చిన వాళ్ళైనా కొంచెం ఎంటర్టైన్మెంట్ చేస్తారని వాళ్ళు ఎంటర్టైన్మెంట్ వాళ్ళని తీసుకొచ్చారు. ఒకటి హరితేజ అండ్ రోహిణి కొంచెం మంచిగా ఎంటర్టైన్ చేసేవాళ్ళు లైక్ కామెడీ పరంగా. సో ఇక్కడ వరకు 4 మెంబర్స్ అండి, లైక్ హరితేజ, గంగవ్వ, నైని పావని అండ్ రోహిణి. మెన్స్ లో మెహబూబ్ దిల్సే, ఇతను ఫిజికల్ గా ఇప్పుడు అక్కడ పృథ్వీ ఉన్నాడు అండ్ నిఖిల్ ఉన్నాడు, వాళ్ళిద్దరు ఫిజికల్ చాలా ఫిట్. వాళ్ళిద్దరిని కొట్టేవాళ్ళు, వాళ్ళిద్దరిని తలదండే వాళ్ళే రావాలి కదా, అట్లీస్ట్ పోటాపోటీగా ఉండాలి కదా. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళలో ఎవరు వాళ్ళిద్దరిని బీట్ చేయలేకపోతున్నారు. సో ఆ రేంజ్ లో రావాలంటే ఫిజికల్ గా మెహబూబ్ డెఫినెట్లీ. వీళ్ళు బిగ్ బాస్ వాళ్ళు కూడా చాలా ఆలోచించి తీసుకుంటారు, ఏదో ఎలా పడితే అలా తీసుకోవడం కాకుండా. మెహబూబ్ చాలా ఫిట్ గా ఉంటాడు, యాజ్ వెల్ యాజ్ మంచి లాస్ట్ సీజన్ 4 లో కూడా మంచిగా ఆడాడు. అండ్ మధ్యలో వెళ్ళడం వల్ల అతనికి అసలు నిజంగా చాలా ఏడ్చాడు కూడా, అయ్యో ఇప్పుడే వెళ్తున్నానా అని. సో మెహబూబ్ సెలెక్షన్ ఆల్సో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ సెలెక్షన్. ఇప్పుడు ఇక్కడ జోడుగా వస్తున్నారు కాబట్టి మేబీ మెహబూబ్ అండ్ నైని పావని జంటగా రావచ్చు స్టేజ్ మీద. ఆర్ఎస్ వీళ్ళు అయితే ఏం ప్రిపేర్ అవ్వలేదు, ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు చాలా ముందే వచ్చారు కాబట్టి జస్ట్ ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ తో ఎంట్రీ ఇస్తారనమాట హౌస్ లోకి. సో విల్ సీ. అండ్ ఈవెన్ లాస్ట్ టైం కూడా నువ్వు ఫిజికల్ గా ఫిట్ గా ఉన్నావు కానీ మెంటల్ గా ఫిట్ గా లేవు, నీకు చిప్పు తప్పింది అన్నట్టు అన్నారు లైక్ నాగార్జున గారు. ఈసారన్నా కొంచెం బాడీ బ్రెయిన్ రెండు జాగ్రత్తగా పెట్టుకొని లైక్ డాన్స్ వేస్తూ కొంచెం మంచిగా ఫిజికల్ టాక్స్ లో మంచిగా గట్టిగా ఆడి ఒక నిఖిల్ ని అండ్ పృథ్వీని కొంచెం అల్లాడిస్తే బాగుండిద్దని నా స్ట్రాంగ్ ఒపీనియన్. ఇంకెవరు, గౌతమ్ కృష్ణ ఆల్రెడీ లేరు అనుకున్నారా అని గౌతమ్ కృష్ణ 2.0 వచ్చాడు అప్పుడు లాస్ట్ టైం బిగ్ బాస్ సీజన్ 7 లో. ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్ సీజన్ 8 లో 3.0 వస్తున్నాడు. అతను కూడా ఫిజికల్ గా చాలా ఫిట్ గా ఆడతాడు, ప్లస్ గట్టిగా ఆడతాడు. అండ్ టాస్కులు, ఆలోచన విధానము, ఒక పాయింట్స్ తీయడం, మొత్తం గౌతమ్ కృష్ణ డెఫినెట్లీ మనం పాయింట్స్ ఇవ్వచ్చు. అంత అల్లటప్పకు తీసే క్యాండిడేట్ అయితే అసలు కాదు. అండ్ అవినాష్, ఇప్పుడున్న కంటెస్టెంట్స్ లో ఆల్రెడీ వాళ్ళు ఎవరు అంత ఎంటర్టైన్ చేయట్లేదు కాబట్టి ఇప్పుడు వచ్చే వాళ్ళలో మెన్స్ లో అండ్ జెంట్స్ లో అండ్ ఉమెన్ లో కొంచెం గట్టిగా ఎంటర్టైన్ చేసే వాళ్ళని ముక్కు అవినాష్ గట్టిగా కామెడీ పర్సన్ అనమాట. ఈవెన్ హరితేజ కామెడీ పర్సన్, కొంచెం మంచిగా అలా తెచ్చిద్ది. అండ్ రోహిణి కూడా మంచిగా జోక్స్ వేయడం అలా వేసింది. అండ్ తేజ కూడా లాస్ట్ సీజన్ లో మధ్యలో వెళ్ళిపోయాడు, కానీ ఆయన ఉన్నంత వరకు ఆ హౌస్ అయితే చాలా బాగుంది. కామెడీగా నవ్వడము, మొత్తం నా వే ఆఫ్ ఆట ఇంతే, టాస్క్లే చేయాలా, ఏం కామెడీ చేయడం అనేది ఒక టాస్క్ కాదా అని వాదించడం, అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో తేజ కూడా కొంచెం వీళ్ళు వచ్చిన తర్వాత నాకు తెలిసి ఈ సీజన్ అంటే ఇప్పుడు ఏం లేదనుకోండి, ఇప్పుడు నెక్స్ట్ రేంజ్కి వెళ్తుంది అనేది నా స్ట్రాంగ్ ఒపీనియన్.
సో ఇప్పుడు అవినాష్ మణికంఠకి కొంచెం ఈక్వల్ అలా ఉంటాడు. మహబూబ్ అండ్ గౌతమ్, పృథ్వీ అండ్ నిఖిల్ కొంచెం ఈక్వల్ గా ఉంటారు. సో అండ్ ఇంకొకటి మామూలుగా బిగ్ బాస్ సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కానీ నార్మల్ గా వచ్చేవాళ్ళు కానీ అసలు ఎక్కడ బిగ్ బాస్ టీమ్ ఎక్కడ రివీల్ చేయదు. అలాంటిది ఆల్రెడీ ఇన్స్టాలో అన్ని రివీల్ చేసేస్తున్నారు అనమాట. ఎందుకు అంటే వాళ్ళ ఫ్యాన్స్ ఫాలోయింగ్ కి వాళ్ళ హైప్ క్రియేట్ చేసుకోవడానికి. ఇప్పుడు కొంచెం ఇలాగా స్లోగా నడుస్తుంది కాబట్టి షో, వీళ్ళు వస్తున్నారంటే మనం ఇంకా చూస్తాం కదా, వాళ్ళకి టీఆర్పీ రేట్స్ పెరుగుతాయి కాబట్టి. లైక్ టేస్టీ తేజ వాళ్ళ పిఆర్ టీమ్స్ అయితే ఆల్రెడీ గట్టిగా వర్క్ చేస్తున్నారు వాళ్ళ హైప్ తెచ్చుకోవడానికి. వచ్చిన తర్వాత వన్స్ వాళ్ళు ఇంట్లో వచ్చిన తర్వాత చాలా క్యాలిక్యులేషన్ మారిపోతాయి. ఎలాగంటే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న వాళ్ళందరూ ఒక గ్రూప్ అవుతారు, కొత్తగా వచ్చిన వాళ్ళందరూ ఒక గ్రూప్ అవుతారు. వీళ్ళు ఇప్పుడు వర్క్ కొట్టుకొచ్చి వస్తున్నారు కాబట్టి వీళ్ళందరూ ఒక గ్రూప్ అవుతారు కాబట్టి వీళ్ళకి పనులు చెప్పొచ్చా లేదా, ఎందుకంటే వీళ్ళు సీనియర్స్ కాబట్టి చెప్పొచ్చా లేదా, చెప్తే ఎలా ఫీల్ అవుతారు, చెప్పకపోతే ఎలా ఫీల్ అవుతారు. ఇంకా మళ్ళీ సారీ వైల్డ్ కార్డ్ లోంచి వచ్చిన వాళ్ళు ఆల్రెడీ ఉన్న వాళ్ళకి చెప్పొచ్చు, మీరే ఇలా ఆడుతున్నారు, మీరు అలా ఆడుతున్నారు. మణికంఠ కూడా చెప్పొచ్చు, ఎలాగ నువ్వు ఎందుకు ఎమోషనల్ గా వీక్ అవుతున్నావు, నువ్వు ఎందుకు అలా ఆడుతున్నావు, ఫిజికల్ గా ఇలా ఆడు అలా ఆడు అని. ఈవెన్ విష్ణుప్రియ కూడా చెప్పొచ్చు, మీకు బయట మంచిగా ఫ్యాన్ బేస్ ఉంది, మీరు ఎందుకు సీరియస్ గా గేమ్ ని తీసుకోవట్లేదు అని చెప్పొచ్చు. డెఫినెట్లీ ఇలాగా ఇప్పుడు వచ్చిన తర్వాత ఈసారి బిగ్ బాస్ మాత్రం ఈ నెక్స్ట్ సాటర్డే నుంచి ఒక రేంజ్ కి వెళ్తుంది అని అయితే నాకు కొంచెం అనిపిస్తుంది కాదు, డెఫినెట్లీ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ గేమ్ చూసిన వాళ్ళు ఒక సైడు, గేమ్ లో ఉన్న వాళ్ళు ఒక సైడ్ కాబట్టి పోటీగా ఉంటుందంటే నా స్ట్రాంగ్ ఒపీనియన్. యా, మీకైతే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా నెక్స్ట్ నుంచి బిగ్ బాస్ వీడియోస్ కూడా నాకు మంచిగా అనిపిస్తే పెడతానండి. నాకు ఏం అనిపించకుండా వాళ్ళు టాస్క్లు ఆడారు, వాళ్ళు కొట్టుకున్నారు, ఆమె అలా అందంటే నాకు ఆ ఫీలింగ్ రావట్లేదు, అందుకే నేను బిగ్ బాస్ వీడియోస్ పెట్టట్లేదు. సో రిమైనింగ్ వీడియోస్ అయితే నేను రామాచా సాంగ్ గురించి కానీ, గివ్ అవేస్ గురించి కానీ, అండ్ ఎక్స్పెషల్లీ ఏంటి ఎన్టీఆర్ మూవీస్ గురించి కానీ, అండ్ ఈవెన్ మహేష్ బాబు SSMB 29 గురించి అప్డేట్ కూడా పెట్టాను. మీరు కూల్ గా చూడండి, మీకు నచ్చితే డెఫినెట్లీ లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి, అండ్ గివ్ అవేస్ లో కూడా పార్టిసిపేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను. బై బై.